హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేల్పులాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాల్టి వీడియో వచ్చేసి మా సైడ్ అంటే రాయలసీమ సైడ్ ఎక్కువగా చేసుకునే ఒట్టి తునకలతో కర్రీ అండి. ఇదైతే సమ్మర్ వచ్చిందంటే మనము రెగ్యులర్గా సమ్మర్లో వడియాలు ఎలా పెట్టుకుంటామో అలానే ఈ ఒట్టి తునకలను కూడా మేము ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. వాటితోనే ఈరోజైతే ఒక మంచి కర్రీని అయితే మీ అందరికీ చూపిస్తున్నాను. ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. రాగి సంగట్లకి కానీ బగారా రైస్లకి కానీ ఇలా ఎందులోకైనా బాగుంటాయి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది అయితే వేసుకున్నాము. ఆయిల్ని హీట్ అవ్వనిద్దాం. మా సైడ్ అయితే సమ్మర్ వచ్చిందంటే ఎక్కువగా అయితే ఈ ఒట్టి తునకలు అయితే ఎండబెట్టుకుంటారండి. మనం వడియాలు ఎలా పెట్టుకుంటామో ఇక వీటిని కూడా అలానే ఎండబెట్టేసుకుంటారనమాట. ఇయర్ మొత్తానికి కూడా ఇవే ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి, అలానే హెల్త్ కూడా చాలా మంచిదంట. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకుంటున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అయితే వేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా పసుపు అలానే సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాం. ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. వీటంతా పచ్చివాసన పోయే వరకు అయితే బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి అయితే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుందండి ఫ్లేవర్గా. సో నేనైతే వంకాయలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇది రాగి సంగట్లేకి, రైస్లేకి, బగారా రైస్లేకి ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టేసుకుందాం. ఇదంతా మసాలా అంటే ఇవంతా బాగా మగ్గే వరకు అయితే మూత పెట్టేసుకుందాం. ఇవైతే మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి అయితే ముందుగా ఎండబెట్టుకున్న ఈ ఒట్టి తునకలను అయితే వాటర్లో వాష్ చేసేసుకొని నానబెట్టేసుకున్నాను. ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది కదా అని వాటర్లో అయితే కడిగేసాము. సో ఇప్పుడైతే వీటన్నిటిని మనం ఇందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి అయితే 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ కారం, అలానే 1/2 స్పూన్ ధనియా పౌడర్, అలానే కొద్దిగా జీరా పౌడర్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి అయితే మూత పెట్టేసుకుందాం. ఇంకా ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, మసాలాలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి అయితే నేను కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు మటన్ అనేది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ అనేది కూడా ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం కుక్కర్కి. ఒక 10 విజిల్స్ వరకు అయితే పెట్టుకుందాము. నేనైతే ఒక 10 విజిల్స్ అయితే రానిచ్చానండి. చూసారు కదా, వాటర్ ఎంత ఎక్కువ వేసినా కూడా కర్రీ అనేది మనము వంకాయలు ఇవన్నీ వేస్తాం కదా, సో చిక్కబడుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని అయితే ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది ఈ ఒట్టి తునకలు అనేవి. అలానే మీకు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.